హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీ జీవితంలో తొందరలో ఇదే జరగబోతుంది. అంటే అసలు ఏంటి జరుగుతుంది? సో, ఏం జరుగుతుంది అనేదే నేను చెప్పబోతున్నాను. అంటే టైమ్ టు టైమ్ ఇలాంటి రీడింగ్స్ చేస్తుంటాను. బట్ ఎప్పుడూ కూడా ఇలాంటివి చేస్తుంటే ఏమవుతుందంటే, మీరు ఎనాలిసిస్ చేసుకుంటారండి. అసలు ఏం జరగబోతుంది? మీరు ఎలా జాగ్రత్త పడొచ్చు? ఇలాంటి క్లారిటీ మెయింటైన్ చేస్తారనమాట. సో, అందుకే నేనేంటంటే కొంచెం ఇలాంటి రీడింగ్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటాను. ఇలాంటి రీడింగ్స్ ఏంటంటే ఒకటి ఓన్లీ కెరియర్ యాస్పెక్టు, లేకపోతే ఫినాన్సెస్ యాస్పెక్టు, లేకపోతే ఫ్యామిలీ యాస్పెక్ట్ అని కాకుండా ఇది అన్నిటికీ రిలేట్ అయ్యే ఉంటుంది. మీ లైఫ్‌లో ఏదైనా ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ ఉన్నా, లేకపోతే ఇంకేదో సిట్యుయేషన్ తొందరలోనే రాబోతున్నా సరే, మీరేంటంటే జాగ్రత్త పడతారని చెప్పి మాత్రమే ఇలాంటి రీడింగ్స్ చేస్తున్నాను. మీరు తెలుసుకోవాల్సిందేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఇలాంటి విషయాలైతే నేను ఈరోజు రీడింగ్‌లో చెప్పాలి అనుకుంటున్నాను. సో, రీడింగ్‌లోకి వెళ్ళే ముందు ఏంటంటే, మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఈమెయిల్ అడ్రెస్ లింక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ రెండూ ఉంటాయి. మీరు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ అయినా పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి గ్రీన్ పెన్, సెకండ్ కార్డ్ సెట్‌కి బ్లూ పెన్ అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి పీచ్ కలర్ పెన్ ఉన్నాయి. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ గ్రీన్ పెన్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీ జీవితంలో ఇప్పుడు ఏం జరగబోతుంది? అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? అంటే ఇక్కడ ఒకటండి, ఏదైనా జరగొచ్చు ఆర్ మీరు ఏ విషయంలో అయినా జాగ్రత్త పడాల్సి ఉన్నా సరే అది కూడా యూనివర్స్ చెప్తుంది. సో, అసలు ఏంటనేది చూద్దాం. ఫస్ట్ నేనైతే 3 కార్డ్స్ సెట్ చేశాను. తర్వాత మిగతా కార్డ్స్ షఫిల్ చేసి దాని ప్రకారం కూడా అసలు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుందో చూడొచ్చు. అండ్ ఫస్ట్ చూద్దాం హౌస్. సో, ఈ కార్డ్స్ చూస్తున్నప్పుడు నాకేమనిపిస్తుందంటే, మీరు కొత్తగా వర్రీ అవ్వాల్సిన పనైతే ఏం లేదండి. ఎందుకో కానీ ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళైతే లక్కీ అనే చెప్పాలండి. దానికి రీజన్ ఏంటంటే, ఆల్ పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి. మీలో ఎవరికైనా సరే చాలా కాలం నుంచి హౌస్ పరంగా ఏమైనా ప్లానింగ్ ఉన్నా, లేకపోతే అంటే ఉంటది. ఓన్ హౌస్ ప్లాన్ చేస్తుంటారు. లేకపోతే కొంతమందేంటంటే రెంటెడ్ హౌస్‌లో ఉన్నా సరే వాళ్ళు షిఫ్ట్ అవ్వాలి అనుకుంటుంటారు. సో, అలాంటి వాళ్ళందరికీ కూడా ఏంటంటే తొందరలోనే ఇది జరగబోతుంది అన్న ఒక ఇండికేషన్ అయితే ఉందండి. అంటే మీలో చాలామందేంటంటే చాలా కాలం నుంచి సొంతింటి కోసం ప్రయత్నం చేస్తుంటారు. సో, అలాంటి వాళ్ళకేంటంటే ఈ ప్రయత్నం ఫలించొచ్చు అని నాకైతే చాలా క్లియర్‌గా అనిపిస్తుంది. ఈవెన్ అది వర్కౌట్ అవ్వకపోయినా సరే కొంచెం మీకు క్లారిటీ వస్తుందనమాట. ఎలా ప్లాన్ చేయాలి? ఏం చేస్తే ఈ సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయి ఓన్ హౌస్ పరంగా అని. ఈవెన్ రెంటెడ్ హౌస్ కూడా అంతే. మీలో ఎవరైనా సరే చాలా కాలం నుంచి షిఫ్ట్ అవ్వాలని చెప్పి చూస్తున్నా, ప్రాపర్‌గా ఎక్కడ కూడా సెట్ అవ్వకపోయినా సరే ఇది డెఫినెట్‌గా జరుగుతుందండి తొందరలోనే. అండ్ ఈవెన్ మీలో ఎవరికైనా సరే జాబ్ లేకుండా జాబ్ ట్రయల్స్‌లో ఉన్నా సరే మీకు కూడా వర్కౌట్ అవ్వొచ్చండి. జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. చాలా వరకు రియల్ ఎస్టేట్ అటు సైడ్ కానీ మీరేదైనా జాబ్ కానీ ట్రై చేస్తే అది కూడా వర్కౌట్ అవుతుంది. ఆర్ బిజినెస్ పరంగా కూడా రియల్ ఎస్టేట్ పెట్టాలి అని అనుకున్న వాళ్ళకి ఇదొక పాజిటివ్ సైన్ అండి. డెఫినెట్‌గా దీనివల్ల ప్రాఫిట్స్ అయితే ఉంటాయంట మీకు. గ్రేట్ ఫార్చ్యూన్ అని ఎప్పుడైతే వచ్చిందో కొంతవరకు ఈ ఫస్ట్ కార్డ్ సెట్ చూస్ చేసుకున్న వాళ్ళకి ఇదొక లక్కీ టైమ్ అని చెప్పొచ్చు. అంటే అదే కదా చెప్తున్నాను. ఎంప్లాయ్‌మెంట్ అనేది ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్ అబ్రాడ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కూడా ఇదొక ఛాన్సే. డెఫినిట్‌గా మీరేంటంటే అబ్రాడ్ వెళ్ళాక మీ ఫినాన్షియల్ స్టేట్ అనేది బెటర్‌గా ఉండొచ్చండి. అందుకే ఇలాంటి కార్డ్ వచ్చింది. ఏదైనా సరే ఈ గ్రేట్ ఫార్చ్యూన్ వచ్చిందంటే ఏదో ఒక వేలో మాత్రం మీకు మనీ రాబోతుంది అని చెప్పొచ్చు. చాలా వరకు మీరేంటంటే లక్కీ పర్సన్స్. అందుకే ఇలాంటి కార్డ్స్ వచ్చాయి. కాకపోతే నేను ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. అంటే మీలో కొంతమంది ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. ఆర్ ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినా పర్వాలేదు. బట్ ఇక్కడ ఏంటంటే మీ సుపీరియర్స్‌తో జాగ్రత్తగా ఉండండి. మీ ఆఫీస్‌లో స్టాఫ్ ఉంటారు కదా! మీ సీనియర్స్ కానీ ఎవరైనా సరే, అలాంటి వాళ్ళ దగ్గర ఏంటంటే కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. అంటే ఏదో కేర్‌లెస్‌గా బిహేవ్ చేయడం కానీ, ప్రాపర్‌గా డ్యూటీ చేయకపోవడం కానీ అలాంటివైతే చేయొద్దండి. వాళ్ళెవ్వరి నోటీస్‌లో కూడా ఇప్పుడున్న పరిస్థితిలో అయితే మీరు ఉండకపోతే మంచిది. ఎందుకంటే ఈ టైం అనేది అన్ని రకాలుగా బావుంది కానీ, ఇలా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం అంత బాలేదండి. అంటే కొంచెం వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇంకొకటి కూడా ఏంటంటే, బయట మీరు ఏదైనా ఒకటి చేస్తున్నప్పుడు కూడాను కొంచెం జాగ్రత్తగా ఉండండి. అఫీషియల్ పర్సన్ అని ఎప్పుడైతే వచ్చిందో, ఇప్పుడు అంటే కొంతమంది
ఏవో తెలియక మిస్టేక్స్ చేస్తుంటారు. సో, అది కేస్ వరకు వెళ్ళొచ్చు. లైక్ ఏంటంటే పోలీస్ అనుకోని, లేకపోతే లాయర్స్ అనుకోని ఇలాంటివి ఏవైనా కొన్ని ఉండొచ్చు. కొంచెం ఏదైనా సరే నేను చెప్తున్నాను కదా! మీరు ఎంప్లాయీ అయితే మీ ఆఫీస్‌లోని జాగ్రత్తగా వర్క్ చేసుకోండి. ఒకవేళ బయట మీరు అంటే నార్మల్‌గా ఏదైనా అంటే ఒక కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ ఏవైనా డీల్ చేస్తున్నట్టయితే జాగ్రత్తగా ఉండండి. ఈ టైంలోనేంటంటే కంట్రోల్ అనేది లూజ్ అవ్వొద్దు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే కూల్‌గా ఉంటారో, ఎప్పుడైతే ప్రతీదీ కూడా ప్రాపర్‌గా థింక్ చేసి డిసైడ్ అవుతారో, థింగ్స్ ఏమవుతాయంటే బెటర్‌గా వర్కౌట్ అవుతాయండి. బట్ మీరేంటంటే రెక్లెస్‌గా ఉండి, మీరు ఎలా పడితే అలా బిహేవ్ చేస్తారు అంటే కొంచెం ఇబ్బంది అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓవరాల్‌గా చూసినట్టయితే నాకెలా అనిపిస్తుందంటే థింగ్స్ అయితే బెటర్‌గానే ఉంటాయి అనిపిస్తుందండి. చాలా వరకు కూడా థింగ్స్ బెటర్‌గానే ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, అసలు చూద్దాం ఇప్పుడు యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుంది ఇలాంటి సిట్యుయేషన్స్ పరంగా? యూనివర్స్ మీకసలు ఏం చెప్పాలనుకుంటుంది? ఇలాంటివైతే చూద్దాం. సో, చాలా రోజులవుతుంది నేనిలా కెమెరా ముందు కార్డ్ షఫుల్ చేసి ఇనీషియల్ డేస్‌లో ఇలానే చేసేదాన్ని. బట్ నాకేమనిపించిందంటే ఫస్టే అలాగా కానీ కార్డ్ షఫుల్ చేసేస్తే ఆహ్, కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది. అండ్ రీడింగ్ కొంచెం ఎక్కువ సేపు చెప్పొచ్చు అని. బట్ చూద్దాం ఈరోజు ఎందుకో కానీ నాకిలా చేయాలి అనిపించింది. సో, చూద్దాం అసలు యూనివర్స్ మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది ఏంటి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తున్నప్పుడు నాకేమనిపిస్తుందంటే డెఫినిట్‌గా మీరేంటంటే చాలా గుడ్ కర్మని కూడా బేర్ చేశారండి. మీ పాస్ట్ లైఫ్‌లో కాదు, మీ పాస్ట్‌లో కాదు. మీరేంటంటే ఓన్లీ బ్యాడ్ కర్మనే బేర్ చేయలేదు. అది నాకు చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకో కానీ నాకెలా అనిపిస్తుందంటే బై హార్ట్ మీరు చాలా మంచి వ్యక్తులు అని అనిపిస్తుంది. అంటే కైండ్ పర్సన్స్ అని చెప్పొచ్చు. ఆ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు చాలా వరకు అన్నీ మంచి పనులే చేశారు. అట్‌లీస్ట్ మంచి పనులు చెయ్యకపోయినా సరే మీ వరకు మీరేంటంటే కరెక్ట్‌గా ఉండడానికి ప్రయత్నం అయితే చేశారండి. సో, మీరైతే 100% ఎఫర్ట్స్ పెట్టినట్టు నాకైతే చాలా క్లియర్‌గా అనిపిస్తుంది. ఎప్పుడైతే మీరిలాగా అంటే ఇంతలాగా ఎఫర్ట్స్ పెట్టారో థింగ్స్ ఎలా టర్న్ అయ్యాయి అంటే మీకు బెటర్ అవ్వాలి అని చెప్పి యూనివర్స్ అయితే మాత్రం అనుకుంటుందనమాట. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లోని యూనివర్స్ ఎలా అనుకుంటుంది అంటే, మీరు చేసిందే మీకు తిరిగి రావాలి అని అనుకుంటుంది. మీరు ఏదైతే మంచి చేశారో, ఆ మంచి అనేది మీకు ఎలా అయినా తిరిగి రావాలి అని చెప్పి, మీరు హ్యాపీగా ఉండడం కోసం అని చెప్పి, ఏదో ఒక వేలో థింగ్స్ బెటర్ అవ్వాలి అని అయితే మాత్రం చూస్తుంది. అందుకే ఈ గ్రేట్ ఫార్చ్యూన్ కానీ, హౌస్ కానీ ఇలాంటి మంచి మంచి కార్డ్స్ వచ్చాయి. ఈవెన్ ఇక్కడ ఈ కార్డ్ చూస్తే కూడా నాకు అర్థమవుతుంది. థింగ్స్ బెటర్ అవ్వాలి అని చెప్పి మాత్రం యూనివర్స్ మీ ఫేవర్‌లో వర్క్ చేస్తుందయితే నిజమండి. మీరు అనుకోవచ్చు. ఎప్పుడూ మేమే చేస్తున్నాం, ఎప్పుడూ మేమే ఇస్తున్నాం. ఏ సిట్యుయేషన్ అయినా ఇది. ఎప్పుడూ మేమే ఎఫర్ట్స్ పెడుతున్నాం. ఎంత హార్డ్ వర్క్ చేసినా ఎందుకో కానీ లక్ ఫేవర్ చేయట్లేదు. అసలెందుకు అలా అవుతుంది? అసలు మేమేమైనా చేస్తే వర్కౌట్ అవుతుందా లేదా? లేకపోతే లైఫ్ అంతా ఇలానే ఉంటుందా? అని చెప్పి మీకు చాలా కన్‌ఫ్యూజన్ ఉండొచ్చు. బట్ నేనిక్కడ మీకు చెప్పాలనుకుంటుందేంటంటే డెఫినెట్‌గా దీని రిజల్ట్ అనేది బావుంటుందండి. అంటే మీరిప్పుడు అనుకోవచ్చు, మేబీ మేమింత ఎఫర్ట్స్ పెడుతున్నాం అయినా సరే థింగ్స్ బెటర్ అవ్వట్లేదు అని. బట్ మీరు చేసింది ఏదో ఒక రూపంలో అయితే మీకు తిరిగి వస్తుందండి. అందుకే ఇలాంటివన్నీ కూడా మీరు చూస్తున్నారు. మీరేంటంటే ఇప్పటి వరకు చాలా ఎఫర్ట్స్ పెట్టడం కానీ, లేకపోతే మీరు కోరుకున్న దాని కోసం అంటే చాలా కష్టపడ్డారు. సో, దాని ఔట్‌కమ్ కూడా బావుంటుంది. ఇదేంటంటే ఒక ఫినాన్సెస్ పరంగా కెరియర్ యాస్పెక్ట్‌లోనే నేను మాట్లాడాలి అనుకోవట్లేదు. ఈవెన్ ఫ్యామిలీలో ఏవైనా సిట్యుయేషన్స్ ఉన్నా సరే అవి కూడా బెటర్ అవుతాయి. ఎందుకంటే యూనివర్స్ గైడెన్స్ ఎలా ఉంటుంది అంటే అన్ని సిట్యుయేషన్స్‌ని రిలేట్ చేసుకొని గైడెన్స్ ఇస్తుంది. సో, మీరు అనుకోవచ్చు వర్కౌట్ అవ్వట్లేదు. ఎప్పుడు మేమే చేస్తున్నాం. ఎప్పుడు మేమే అంతా కూడా కష్టపడుతున్నాం అని. బట్ అదేం లేదండి. ఇది ఏదో ఒక వేలోనైతే మీది మీకు తిరిగి వచ్చేస్తుంది. మీరు ఏదైతే చేశారో అదే మీకు తిరిగి వస్తుంది. ఇక్కడ ఆల్మోస్ట్ సేమ్ మెసేజెసే. ఈరోజు మీరు చేశారంటే ఎలా అయినా అది తిరిగి వస్తుందంతే. కానీ మీరేంటంటే ఔట్‌కమ్‌ని ఇలానే రావాలి, అలానే జరగాలి అని మాత్రం ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే అలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటారో లైక్ మీరు ఏదైనా చేసేస్తారు కదా! చేసిన తర్వాత అది అలానే జరగాలి, లేకపోతే ఇలా మనం అనుకున్నది అనుకున్నట్టే వచ్చేయాలి అని మాత్రం అనుకోవడానికి లేదండి. ఎందుకంటే అలా మీరు అనుకున్నప్పుడు ఏమవుతుందంటే డిసప్పాయింట్‌మెంట్స్ అనేవి మీకుంటాయి. థింగ్స్ ఏంటంటే బెటర్ అవ్వవనమాట. అంటే మీరు అనుకోవచ్చు, ఎందుకండి బెటర్ అవ్వవు? మేము ఇంత కష్టపడుతున్నాం కదా! లేకపోతే మేము ఇంత వర్క్ చేస్తున్నాం కదా! మరి ఎందుకు మేము అనుకున్న ఔట్‌కమ్ రాదు? లేకపోతే మేమెందుకు ఎక్స్‌పెక్ట్ చేయకూడదు అని మీరు అడగొచ్చు. బట్ యూనివర్స్ ఎప్పుడు కూడా ఏం చెప్తుందంటే ఔట్‌కమ్‌ని మీరు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. మీరు ఎంతవరకు ఎఫర్ట్స్ పెట్టాలో మీరు చేయాల్సింది మీరు చేయండి అంతే.
దాని రిజల్ట్ అనేది నేను చూసుకుంటాను. అది మీ ఫేవర్‌లో రావడానికి నేను చూస్తాను అని చెప్తుంది. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే, మీ ఫేవర్‌లో కొన్ని వర్కౌట్ అవ్వపోవచ్చు. సో, అలాంటప్పుడు మీరు డిసప్పాయింట్ అవుతారు కదా! అదే మీరు ఏది ఎక్స్‌పెక్ట్ చేయలేదనుకోండి, మీకు డిసప్పాయింట్‌మెంట్స్ అనేవి ఉండవు. అట్‌లీస్ట్ మీరు ఎలా ఫీల్ అవుతారు అంటే, మనం అంత వర్స్ట్‌గా జరుగుతదనుకున్నాం. లేకపోతే మనం అసలేమీ అనుకోలేదు. పోన్లే ఇదైనా జరిగింది. ఇలా అయినా అయింది. ఇదే హ్యాపీ అని చెప్పి ఇలా ఫీల్ అవుతారు. లేకపోతే ఏమవుతుందంటే, మీరు కానీ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని అది కానీ వర్కౌట్ అవ్వకపోతే మీకింక ఫ్యూచర్‌లో అసలు ఎప్పుడూ కూడా ఏది చేయాలనిపించదండి. ఇంత కష్టపడి మనం చేసినా అది జరగదు. లేకపోతే ఎప్పుడు ఎఫర్ట్స్ పెట్టినా అవి వర్కౌట్ అవ్వట్లేదు. ఇంకెందుకులే వేస్ట్. ఇలాంటి మైండ్ సెట్‌కొచ్చేస్తారు. ఇంకా ఏది కూడా హార్ట్‌ఫుల్‌గా చేయలేరనమాట. సో, యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, అవన్నీ అవసరం లేదిక్కడ. అవన్నీ మీరు పెట్టుకుంటే ఏది కూడా చేయలేరు. సో, మీరిక్కడ అనుకోవచ్చు మీ అఫీషియల్స్ ఎవరైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మీరెంత వర్క్ చేసినా సరే పార్షియాలిటీ చూపిస్తున్నారు. లేకపోతే ఆఫీస్ పాలిటిక్స్ అనేవి ఉన్నాయి. మరి మేమేం చేస్తాము అంటే, మీరవన్నీ మనసులో పెట్టుకోవద్దండి. మీరు వెళ్ళేదెందుకు? మీరు చేయాల్సిందేంటి? ఇదొక్కటి మాత్రం ఆలోచించుకోండి. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళేది వాళ్ళలా పాలిటిక్స్ చేయడానికో, లేకపోతే టైమ్ పాస్ చేయడానికో కాదు. వర్క్ చేయడానికి వెళ్తున్నారు. కొంతమందికేంటంటే పాజిటివ్ ఇంప్రెషన్ ఉంటుంది. కొంతమందికి నెగెటివ్ ఇంప్రెషన్ ఉంటుంది. బట్ మీరేంటంటే ఆ నెగెటివ్ ఇంప్రెషన్ ఉన్న వాళ్ళకి దూరంగా ఉండండి. పాజిటివ్ ఇంప్రెషన్ ఉన్న వాళ్ళ దగ్గర ఇంకా మంచి ఇంప్రెషన్ తెచ్చుకోవడానికి చూడండి. అంతవరకే మీరు చేస్తే ఎలా ఉంటుందంటే, మీ ఈ జర్నీ అనేది స్మూత్‌గా సెయిల్ అవుతుందండి. అంటే ఈ ఆఫీస్‌లోని మీకు అదర్ కాంప్లికేషన్స్ ఏమి ఉండవు. ఎందుకంటే వాళ్ళకి కూడా ఎలా ఉంటుందంటే, వీళ్ళు మనల్ని పట్టించుకోరు. మనమే అనవసరంగా వీళ్ళు అటెన్షన్ కోసం ట్రై చేస్తున్నట్టుంది అని చెప్పి ఇలాంటి మైండ్ సెట్‌కి వచ్చేస్తారండి. సో, మీరేం చేయాలి అంటే థింగ్స్‌ని కాంప్లికేట్ చేయొద్దు. మీ థాట్స్‌తో. అంటే మీకొక ఇంప్రెషన్ ఉంటది. లేకపోతే మీకొక ఒపీనియన్ ఉంటది వాళ్ళంటే. సో, అదేంటంటే ఈజీగా ఎక్స్‌పోజ్ చేయొద్దు. నాకిక్కడ ఏమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో థింగ్స్ అనేవి బెటర్ అవుతున్నాయి. అదైతే నేను 100% చెప్పగలను. బట్ ఈ టైంలోనే ఏంటంటే బెటర్ అవుతున్న దానికి అవి అవ్వట్లేదేమో, మేమే ఎక్కువ కష్టపడుతున్నామేమో, లేకపోతే మేమే ఎక్కువ చేస్తున్నామేమో ఇలాంటి ఆలోచనలు వద్దండి. అలా ఏ రోజైతే మీరు ఆలోచిస్తారో ఔట్‌కమ్ అనేది మీరు అనుకున్నట్టు రాకపోవచ్చు. బట్ చెప్పాను కదా! ఏదైనా సరే ఈ సిట్యుయేషన్స్ అయితే బెటర్ అవుతున్నాయి. మీరు అనుకున్నవి అనుకున్నట్టు అవ్వడానికే ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ ఇది ఫినాన్షియల్ యాస్పెక్ట్ అయినా, లేకపోతే హౌస్ ప్లాన్ అయినా, లేకపోతే ఈవెన్ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్స్ అయినా సరే ఇంతేనండి. థింగ్స్ అయితే బెటర్ అవుతున్నాయి. అండ్ ఇంకొక కార్డ్ చూద్దాం అసలు మునాలజీ కార్డ్. యూనివర్స్ నుంచి స్ట్రెయిట్ గైడెన్స్ ఏంటి అనేది. ఇట్స్ టైమ్ టు రిలీజ్ నెగటివిటీ. సో, చెప్పాను కదండీ నేను ఆల్రెడీను. మీరేంటంటే ఈ మైండ్‌లోని అంటే మేమే చేస్తున్నాము. అంతా కూడా ఎఫర్ట్స్ పెడుతున్నాం కానీ వర్కౌట్ అవ్వట్లేదు. లేకపోతే మీకు ఎవరి మీదైనా ఒక ఒపీనియన్ కానీ, ఇంప్రెషన్ కానీ ఒక పర్టిక్యులర్ వేలో ఉంటే దాన్ని బయటికి ఇప్పటికైనా రిలీజ్ చేయండి. ఎందుకంటే మీరు ఇది రిలీజ్ చేయకపోతే ఏమవుతుందంటే ఔట్‌కమ్ అనేది మీరు అనుకున్నట్టు రాదండి. మీరు ఏ నెగటివిటీనైతే క్యారీ చేస్తున్నారో అదే నెగటివిటీతోని ఔట్‌కమ్ వస్తుంది. లైక్ ఏంటంటే ఇది మీకు డిసప్పాయింట్‌మెంట్‌ని ఇస్తుంది తప్ప హ్యాపీనెస్ అయితే ఇవ్వదు. దానికి రీజన్ ఎవరు అంటే మీరే. ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయడానికి ఏం లేదు. ఎందుకంటే మీరు నెగటివిటీ క్యారీ చేశారు. లేకపోతే మీ నుంచే మీరు నెగెటివ్ ఎనర్జీ పిక్ చేసుకున్నారు. అందుకే నెగెటివ్ థింగ్సే మేనిఫెస్ట్ అయ్యాయి. సో, ఇదొక స్ట్రెయిట్ మెసేజ్ అండి. మీ లైఫ్‌లో థింగ్స్ అనేవేంటంటే చాలా బెటర్‌గా ఉన్నాయి. ఆర్ అట్‌లీస్ట్ బెటర్ అవుతున్నాయని చెప్పొచ్చు. ఓన్లీ ఇదేదో హౌసు లేకపోతే మనీ అని కాదు. ఏ యాస్పెక్ట్ అయినా అంతే. బట్ ఈ టైంలో మీరేంటంటే థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదేమో, లేకపోతే మీరేంటంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నారు. మీకు అటు నుంచి ఏం రావట్లేదు అని చెప్పి మీరేంటంటే ఎక్కువ నెగటివిటీ పెంచుకుంటే ఏమవుతుందంటే అదే జరుగుతుందనమాట. సో, ఇప్పటికైనా సరే మీ ఆలోచన విధానం మార్చుకోండి. పాజిటివ్‌గానే ఉండండి. పాజిటివ్ థింగ్సే జరుగుతాయి మీకైతే. మీ కార్డ్స్ నుంచి వచ్చే ఎనర్జీ అనేది చాలా బావుందండి. పాజిటివ్ ఎనర్జీ ఉంది. బట్ మీ మైండ్ సెట్టే కొంచెం నెగెటివ్‌గా ఉంది. అది మాత్రం మార్చుకోవడానికి చూస్తే బావుంటుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ బ్లూ పెన్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీ జీవితంలో ఇప్పుడు ఇదే జరగబోతుంది. అదేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? ఇవైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఒకటండి, మీలో కొంతమందికి కోర్టు కేసెస్ అయినా ఉంటాయి. లేకపోతే కోర్టు కేసెస్ కాకపోయినా వ్యక్తులతోని ఏంటంటే మంచి సంబంధాలైనా లేవండి. మొత్తానికి ఇక్కడ ఏదో కానీ నాకెలా అనిపిస్తుందంటే ఎవరో పర్సన్స్ వల్ల మీరేంటంటే సఫర్ అవుతున్నారు. అంటే కనెక్షన్స్ బాలేవు అని చెప్పొచ్చు. లేకపోతే ఎనిమిటీ క్యారీ చేస్తున్నారని చెప్పొచ్చు. ఏదైనా సరే ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే
మీరు మీ పాయింట్ మీద మీరు స్టిక్ అయ్యి ఉన్నారండి. లైక్ ఏంటంటే, మీరు తప్పు చేశారా? లేకపోతే ఒప్పే చేశారా? అనేది మీకే తెలియాలి. సో, ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, మొత్తానికి మీరేంటంటే, ఆ రెండిట్లో ఏదో ఒకటి చేశారు. ఏదో ఒకటి చెయ్యండి. అది పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. బట్ మీరేంటంటే, మీ పాయింట్ మీద మీరు నిలబడ్డారండి. మీరు ఇదే అని అనుకుంటున్నారు. లేకపోతే ఇలానే కావాలి, అలానే చెయ్యాలి, అలానే జరగాలి అని చెప్పి మీరు అనుకుంటున్నారు. సో, దానికోసం మీరేంటంటే, స్ట్రాంగ్‌గా నిలబడిపోయారు. బట్ ఇక్కడేంటంటే ఆపోజిట్ సిట్యుయేషన్‌లో పర్సన్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కూడా మీలానే ఉన్నారండి. అంటే మీరు ఏ స్టబ్బర్న్‌నెస్ అయితే చూపిస్తున్నారో, వాళ్ళు అదే స్టబ్బర్న్‌నెస్ చూపిస్తున్నారు. వాళ్ళ మైండ్‌సెట్ కూడా సేమ్ అలానే ఉంది. ఇక్కడేంటంటే వాళ్ళది కానీ, మీది కానీ ఎలాంటి డిఫరెన్సు లేదనమాట. అంటే మీరు కరెక్ట్ అనుకుంటే మీరు కరెక్ట్. వాళ్ళు కరెక్ట్ అనుకుంటే వాళ్ళు కరెక్ట్. అంతేకాని వాళ్ళు మీతో అగ్రీ అవ్వడం కానీ, మీరు వాళ్ళతో అగ్రీ అవ్వడం కానీ, దీనికి ఎందుకో కానీ ఇద్దరి మధ్యలో సెట్ అవ్వట్లేదనమాట. సో, ఇదెలా ఉంటుంది అంటే, ఒక కోర్ట్ కేసయినా, లేకపోతే బయట ఇలాంటి సిట్యుయేషన్ ఉన్నా సరే, ఈ రిజల్ట్ అనేది ఎవరి ఫేవర్‌లో రావాలి, లేకపోతే ఎవరు అనుకుంది జరగాలి అనేది ఇంకా యూనివర్స్ డిసైడ్ అవ్వలేదండి. దీని ఔట్‌కమ్ అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదంట. సో, ఇలా ఔట్‌కమ్ డిసైడ్ అవ్వనప్పుడు మీరు చేయాల్సిందేంటంటే, ఇప్పటినుంచే మీకు తెలిసిన వాళ్ళైనా, లేకపోతే మొత్తానికి ఎవరైనా మీ సర్కిల్ కానీ, లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళు కానీ, అందరి దగ్గర కూడా మీరేంటంటే, ఒక పాజిటివ్ పర్సన్‌గా ఉండాలండి. అంటే మీరు స్టబర్న్‌గా మీ పాయింట్ మీరు చెప్తున్నారు బావుంది. దాంతోని వాళ్ళు అగ్రీ అవ్వకపోవచ్చు. బట్ అట్‌లీస్ట్ మీరేంటంటే కనెక్షన్స్ అయినా మంచిగా మెయింటైన్ చేయాల్సుంటుందని చెప్తాను నేనైతే. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, ఇక్కడ మీకొక రిచ్ పర్సన్ సపోర్టు అవసరమే. అలా అని చెప్పి ఒక అంటే కమ్యూనిటీ సపోర్టే మీకు అవసరం అండి. మీరేంటంటే ఇక్కడ చాలా తెలివిగా డీల్ చేయాలి. మీకేంటంటే వ్యక్తుల సహాయం అనేది అవసరం అవుతుందంట. ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో. ఇప్పుడు ఇదొక రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ అయినా, లేకపోతే ఒక మ్యారేజ్ ప్రాబ్లమ్ అయినా సరే, ఆర్ ఇంకేదైనా ఫినాన్సెస్ పరంగా వ్యక్తులతో డీల్ చేయాల్సిన పరిస్థితి అయినా, ఏదైనా అవ్వనివ్వండి. సో, మీరేం చేయాలి అంటే, సోలోగా ఫైట్ చేయలేరంట ఈ సిట్యుయేషన్‌లో. మీకేంటంటే వ్యక్తుల సహాయం అవసరం. ఆ వ్యక్తులు ఎవరైనా కూడా అవ్వచ్చు, ఎంతమందైనా కూడా అవ్వచ్చు. అది కూడా ఏంటంటే, మీ సైడ్ వాళ్ళే అవ్వాలని రూల్ ఏం లేదు. వాళ్ళ సైడ్ ఎవరైనా పర్సన్స్ ఉంటే వాళ్ళ సపోర్ట్ కూడా అవ్వచ్చు. మొత్తానికి ఇలా ఏంటంటే, మీరు సపోర్ట్ అయితే మాత్రం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈవెన్ మీ సర్కిల్‌లో ఎవరైనా ఇలా రిచ్ పర్సన్స్ ఉంటే వాళ్ళ సపోర్ట్ కూడా మీకు అవసరం అవుతుంది. ఎందుకంటే ఇది ఫినాన్సెస్ గురించి కాదండి. ఆ టైంకి ఏమైనా సరే ఇన్‌ఫ్లుయెన్స్ చేయాలనుకున్నా, లేకపోతే ఆ టైంకి ఏదైనా స్ట్రాంగ్‌గా ఎవరో వెనక నిలబడాలి కదా! సో, అలా జరగాలి అనుకుంటే మీకు వాళ్ళ సపోర్ట్ కూడా అవసరం అవుతుందంట. ఇది ఎలా ఉంటుంది అంటే మీరు అనుకోవచ్చు, నాకెందుకండి సపోర్టు అంత పెద్దవి నా లైఫ్‌లో ఏం జరగట్లేదు అని. బట్ ఏ రోజు ఏది కాంప్లికేట్ అవుతుందో ఎవరికీ తెలీదు కదా! యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, ఇప్పుడే జాగ్రత్త పడమని చెప్తుంది మీకు. ఇప్పుడే అందరి సపోర్టు తీసుకోండి. సపోర్ట్ తీసుకొని వాళ్ళతోనేంటంటే, అనవసరంగా ఆర్గ్యుమెంట్‌కి వెళ్ళొద్దు. కూల్‌గానే ఇది డీల్ చేయండి. మీ పాయింట్‌ని మీరు చెప్పండి కానీ, దానికోసం చెప్పి అందరితోని ఆర్గ్యుమెంట్ చేసి, అందరితోని ఫైట్స్ అయితే పెట్టుకోవద్దు అని చెప్పి క్లియర్ మెసేజ్ అండి. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, ఈ టైంలోని మీరు ఫైట్ చేసినా సరే ఎలా ఉంటుంది అంటే, అది వర్కౌట్ అవ్వదండి. అన్‌లెస్ ఆర్ అంటిల్ మీకేంటంటే వ్యక్తుల సపోర్ట్ ఉంటే తప్ప. సో, ముందు మీరు చేయాల్సిందేంటంటే, ఆ ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఫైట్ చేయడం కానీ, ఆర్గ్యుమెంట్ చేయడం కానీ అలాంటివి చేయొద్దు. జస్ట్ మీరేంటంటే, అందరి సపోర్టు తీసుకోవడానికి చూడండి. అందరి సజెషన్స్ తీసుకోవడానికి చూడండి. అందరితో కూడా క్లోజ్‌గానే ఉండడానికి చూడండి. ఎవరితో కూడాను అనవసరంగా ఫైట్స్ చేసి, ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని అలాంటివైతే చేసి సిట్యుయేషన్స్ కానీ, థింగ్స్ కానీ కాంప్లికేట్ చేయొద్దండి. ఎప్పుడైతే మీరు ఇలా అంటే అందరితోని మంచిగా ఉంటారో, సర్కిల్‌ని పెంచుకుంటారో, లేకపోతే అందరి దగ్గర మీరొక మంచి పర్సన్ అనిపించుకుంటారో, డెఫినిట్‌గా థింగ్స్ ఏమవుతాయంటే మీ ఫేవర్‌లో వర్కౌట్ అవుతాయి. ఈవెన్ ఆ ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీతో అగ్రీ అవ్వకపోయినా, ఎప్పుడైతే మీకింత పెద్ద సర్కిల్ ఏర్పడుతుందో డెఫినిట్‌గా వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళని కన్విన్స్ చేయడానికే చూస్తారు. ఇదేంటంటే అనవసరంగా ఆర్గ్యుమెంట్స్ అయ్యి, పెద్దదయిపోయి అలా అయితే అవ్వదండి అప్పుడు. కూల్‌గానే ఇదంతా కూడా సార్ట్ ఔట్ అవుతుంది. అండ్ చూద్దాం అసలు ఇంకా యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుంది ఇలాంటి సిట్యుయేషన్‌కి. మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. ఓకే. హ్మ్.
ఓకే. 2 కార్డ్స్ వచ్చాయి. సో 2 కార్డ్స్ కూడా పిక్ చేసుకుంటున్నాను. ఓకే. సో ఇక్కడ నాకేమనిపిస్తుందంటే చాలా వరకు కూడా మీరేంటంటే పాస్ట్‌లో ఈ వ్యక్తికి మీకు ఉన్న డిఫరెన్సెస్‌ని ఇంక పక్కన పెట్టాలండి. అదే గ్రడ్జెస్‌లా హోల్డ్ చేసి ఇంకా అలాగా ఆ పాస్ట్‌లోనే ఉంటే ఏమవుతుందంటే ఇది ఎప్పటికి కూడా సార్ట్ ఔట్ అవ్వదండి. అంటే మీరు స్టబ్బర్న్‌గా మీ పాయింట్ మీద మీరు నిలబడ్డారు బావుంది. బట్ దానివల్ల మీకేమైనా బెనిఫిట్ ఉందా? లేకపోతే మీరు దానివల్ల అసలు ఏమైనా సరే గెయిన్ చేయగలుగుతారా? ఇలాంటివి కూడా ఆలోచించుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఇది ఎలా నాకనిపిస్తుందంటే మీరు ఏది డిసైడ్ అవ్వలేకపోతున్నారండి. అనవసరంగా మీరేంటంటే ఈ పర్టిక్యులర్ వ్యక్తి పరంగా ఈ సిట్యుయేషన్‌లో ట్రాప్ అయిపోయినట్టు నాకనిపిస్తుంది. మీరేంటంటే ముందుకి వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి వెళ్ళలేకపోతున్నారు. అక్కడే స్ట్రక్ అయిపోయినట్టు నాకైతే అనిపిస్తుంది. సో మీరేంటంటే ఈ విషయంలోని ఏదో ఒక కన్క్లూజన్‌కైతే రావాల్సుందండి. ఒకవేళ కానీ మీరు అంటే ఇలా పాస్ట్‌నే హోల్డ్ చేస్తూ లేకపోతే అవే ఇంకా గ్రడ్జెస్‌లా కానీ క్యారీ చేస్తున్నట్టయితే ఏమవుతుందంటే ఇది మీకు బర్డెన్ అయిపోతుందండి. మీరేంటంటే సూన్ ఆర్ లేటర్ ఈ విషయంలో ఏదో ఒకటి డిసైడ్ అవ్వాలి కదా! డెసిషన్ అయితే తీసుకోవాలి కదా! ఇదేదో ఒక పీస్‌ఫుల్ వేలోనే డీల్ చేస్తే మంచిది. ఇక్కడ ఒకవేళ మీరు మీ పాయింట్ మీద స్టాండ్ అవ్వాలి అనుకున్నా స్టిల్ కాంప్రమైజ్ అయితే థింగ్స్ బెటర్ అవుతాయి. కాంప్రమైజ్ అయితే మీరు అనుకున్న ఔట్‌కమ్ రావడానికి అవకాశం ఉందంటే కాంప్రమైజే అవ్వడానికి చూడండి. ఎందుకంటే కొన్నిసార్లు కాంప్రమైజ్ అయినంత మాత్రాన ఓడిపోయినట్టయితే కాదండి. అట్‌లీస్ట్ మీ లైఫ్‌ని ఏంటంటే మీరు ఒక పీస్‌ఫుల్ వేలో లీడ్ చేయడానికి అదొక ఓపెనింగ్‌లా ఉంటదనమాట. సో మీరు ఒకసారి ప్రాపర్‌గా థింక్ చేయండి. ఎందుకంటే మీరు ఇది చాలా కాలం నుంచి కంటిన్యూ చేస్తున్నట్టున్నారు. సో ఇది కంటిన్యూ చేస్తున్నా మీకైతే ఏ పర్పస్ సర్వ్ అవుతున్నట్టు నాకైతే అనిపించట్లేదు. అందుకేనేమో మేబీ ఇక్కడ వ్యక్తుల సపోర్ట్ తీసుకోమని యూనివర్స్ చెప్తుంది. ఎందుకంటే మీరు వ్యక్తుల సపోర్ట్ తీసుకున్నప్పుడైనా స్ట్రెయిట్‌గా థింక్ చేయడం కానీ, కొన్ని స్ట్రెయిట్‌గా డిసైడ్ అవ్వడం కానీ చేస్తారు. ఇప్పటికైనా ఆలోచించండి. మీరేంటంటే ఈ హోల్డ్ చేస్తున్న దానివల్ల లేకపోతే మీరు అనుకున్న దానికోసం మీరు నిలబడడం వల్ల మీకేదైనా బెనిఫిట్ ఉందా? దానివల్ల మీరేమైనా అల్టిమేట్‌గా హ్యాపీగా ఉంటారా లేదా? అది వర్తీయేనా కాదా? ఇలా మీరు తెలుసుకోవాలి. ఇక్కడేంటంటే వ్యక్తి ఇంపార్టెంటా? డెసిషన్ అనేది ఇంపార్టెంటా? మీరు ఒకటి అనుకుని నిలబడ్డారు కదా! సో ఇది కరెక్టేనా కాదా? ఇలా కొంత ఆలోచించండి. ఎందుకంటే నాకేమనిపిస్తుందంటే ఏ రోజైతే మీరు ఇది ఛాలెంజ్ కాదు అని చెప్పి కొంతవరకు అందరి మాట వింటూ కొంచెం వాళ్ళు చెప్పిన దానికి ఓకే చేస్తారో డెఫినిట్‌గా మీ లైఫ్‌లో థింగ్స్ బెటర్ అవుతాయండి. ఇదైతే నాకు చాలా పాజిటివ్‌గా అనిపిస్తుంది ఈ కార్డ్ చూసినప్పుడైతే. సో మీరేం చేస్తారు అంటే ఇప్పటికైనా ప్రాపర్‌గా థింక్ చేయండి. అండ్ ప్రాపర్ ప్లాన్ కూడా అవసరం. అవసరమైతే మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటికి రావాల్సి కూడా ఉంటుందండి. మీరేంటంటే అదే జోన్‌లో ఉంటూ అలానే థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అనుకుంటే ఇది ఎప్పటికీ కూడా బెటర్ అవ్వదు. అది మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే ఇక్కడ ఎవరో ఒకరు ఒక స్టెప్ వెనక్కి వెయ్యాలండి. ఆ స్టెప్ ఎవరు వేస్తారనేది మీరే డిసైడ్ అవ్వాలి. అంటే మీరు అనుకోవచ్చు నేనెందుకండి వెయ్యాలి అని. బట్ థింగ్స్ బెటర్ అవుతాయి అంటే మీరు ఒక స్టెప్ వెనక్కేస్తే తప్పేముంది? ఒకవేళ ఇది మీకు వర్కౌట్ అవ్వట్లేదు, ఇది కరెక్ట్ కాదు అని మీకు అనిపిస్తే మీరు ఆల్రెడీ అందుకే కదా చెప్పాను వ్యక్తులతో సర్కిల్ అనేది పెంచుకోండి. ఈవెన్ ఇన్‌ఫ్లుయెన్స్ కూడా ఉంటే మంచిదే. వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేస్తే మేబీ ఒకవేళ ఆ ఆపోజిట్ పర్సన్స్ ఏమైనా కాంప్లికేట్ చేస్తున్నట్టయితే డెఫినెట్‌గా వీళ్ళ సపోర్ట్ మీకు యూజ్ అవుతుంది. బట్ వాళ్ళు అంతలా కాంప్లికేట్ ఏం చేసినట్టు నాకెక్కడా అనిపించట్లేదు. జస్ట్ ఇదేంటంటే ఒక మిస్‌అండర్‌స్టాండింగ్‌లా అయితే నాకనిపిస్తుంది. మీరేంటంటే కూర్చొని మాట్లాడుకొని లేకపోతే ఒక సెటిల్‌మెంట్ చేసుకొని లేకపోతే ఒక కాంప్రమైజ్ అయితే ఇదేం లేదండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే కాంప్రమైజ్ అవ్వడానికి చూస్తారో, ఒక స్టెప్ వెనక్కి వేస్తారో వాళ్ళు విన్ అయ్యాం అని చెప్పి వాళ్ళేం హ్యాపీగా ఫీల్ అవ్వరు. వాళ్ళు కూడా ఒక స్టెప్ వెనక్కి వేయడానికే చూస్తారు. సో ఇలాంటి సిట్యుయేషన్ అయితే నాకు క్లియర్‌గా ఇక్కడ కనిపిస్తుంది. మేబీ ఎందుకో కానీ థింగ్స్ అయితే బెటర్‌గానే వర్కౌట్ అవుతాయండి. అంటే ఒక పాజిటివ్ వేలో వర్కౌట్ అవుతాయి అన్నట్టుగా ఇక్కడ కార్డ్స్ అయితే ఒక ఇండికేషన్ ఇస్తుంది. సో మీరేంటంటే ఈ పర్స్పెక్టివ్‌లో అయితే ఆలోచించొచ్చు. ఇది వర్కౌట్ చేసుకోవడానికి చూడండి చాలా వరకైతే. అనవసరంగా దీన్ని ఇంకా కాంప్లికేట్ చేయొద్దు. ఇది ఎప్పటినుంచి కంటిన్యూ అవుతుందో నాకైతే తెలీదు కానీ ఇప్పటికైనా సరే దీన్ని ఎండ్ చేయడానికి చూస్తే మంచిదండి. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకు అసలు స్ట్రెయిట్‌గా ఏం మెసేజ్ ఇస్తుంది? అసలు ఏంటి గైడెన్స్ అనేది? ఓకే. బ్రింగ్ లవ్ ఇంటు ద సిట్యుయేషన్. నేను ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. అనవసరంగా ఆర్గ్యుమెంట్స్ అయితే ఏం పెట్టుకోవద్దండి. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని ఫైట్ చేస్తే వచ్చేదేం లేదనమాట.
అట్లీస్ట్ మీరేంటంటే ఈ పాస్ట్‌ని ఇక్కడికే విడిచిపెట్టేస్తే కనీసం మీ లైఫ్ బెటర్‌గా ఉంటుంది. మీరేం చేస్తారు అంటే ఎక్కువ మందిని ఇందులో ఇన్వాల్వ్ చేయండి. ఆ ఇన్వాల్వ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐడియా ఇస్తారు. బట్ అది మీకు కొన్ని నచ్చొచ్చు, కొన్ని నచ్చకపోవచ్చు. అందులో కొంతమంది కావాలని చెప్పి నెగెటివ్ వేలో కూడా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్న వాళ్ళుంటారు. అందరూ కూడా ఓపెన్ మైండ్‌తో అని పాజిటివ్‌గానే ఇన్‌ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళుండరు. సో మీరేం చేస్తారంటే మీకు ఓకే. పర్వాలేదు వీళ్ళు మంచి వ్యక్తులే అని చెప్పి నమ్మకం ఉన్న వ్యక్తులతోనే మీరేంటంటే మాట్లాడండి. అలాంటి వాళ్ళనే ఇన్వాల్వ్ చేయండి ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఒక స్టెప్ వెనక్కి తగ్గుతారో లేకపోతే అంటే ఆలోచిస్తారు కదా! మీరేంటంటే ఎందుకులే అనవసరంగా ఇప్పటివరకు మనం ఇవన్నీ క్యారీ చేసాం. ఇప్పటికైనా ఇది విడిచిపెట్టేసి ప్రశాంతంగా ఉందాం. మళ్ళీ ఇంకో ఛాన్స్ తీసుకుందాం అని మీరు కానీ డిసైడ్ అయితే డెఫినిట్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. యూనివర్స్ కూడా అదే చెప్తుంది. ఈ సిట్యుయేషన్‌లోకి లవ్‌ని తీసుకురండి. ఒకవేళ ఈ వ్యక్తి పరంగా మీకేమైనా డిస్టర్బెన్సెస్‌లా అనిపిస్తున్నా అంటే పాస్ట్‌లో కొన్ని డిఫరెన్సెస్ చూసినా లేకపోతే వాళ్ళ గురించి మీకు క్లియర్‌గా తెలిసినా సరే ఇంకో ఛాన్స్ తీసుకోమని చెప్పి యూనివర్స్ అయితే క్లియర్‌గా చెప్తుంది. మీరేంటంటే ఎవరితోని నేను మాట్లాడను, ఎవరితోని నాకు సంబంధం లేదు. నేను ఐసోలేట్ అయ్యే ఉంటాను. నా డెసిషన్స్ నావి అనుకుంటే ఇంక ఇక్కడ చెప్పడానికి కూడా ఏం లేదు. యూనివర్స్ కూడా ఏం చేయలేదు. ఎందుకో కానీ దీని ఔట్‌కమ్ అనేదైతే ఇంకా డిసైడ్ అవ్వలేదు. చాలా వరకు కూడా ఇది ఎలాంటి సిట్యుయేషన్‌లో నాకు అనిపిస్తుంది తెలుసా? ఒకవేళ లవ్ బ్రేకప్ అయినా, లేకపోతే మ్యారేజ్ రిలేషన్‌షిప్‌లో సెపరేట్ అయ్యి ఉన్న కొన్ని కేయోటిక్ సిట్యుయేషన్స్ ఉన్నా సరే, అలాంటి వాళ్ళకేంటంటే ఈ రీడింగ్ పర్ఫెక్ట్ రీడింగ్ అని చెప్పొచ్చండి. సో, ఒకసారి మీరైతే క్లియర్‌గా థింక్ చేయండి. యూనివర్స్ అయితే మాత్రం లవ్ వైబ్స్‌నే తీసుకురమ్మని చెప్తుంది. హేట్రెడ్ వద్దు అని చెప్తుంది. సో, దీని గురించయితే మీరు థింక్ చేయాల్సిన అవసరం ఉందండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ పీచ్ కలర్ పెన్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీ జీవితంలో ఇప్పుడు ఇదే జరగబోతుంది. అదేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? చూద్దాం. సో, నాకేమనిపిస్తుందంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందండి. ఒకవేళ అంటే మీరు మ్యారేజ్ అయ్యి మీ హస్బెండ్‌తో ఉంటున్నా ఆర్ మీ ఇన్‌లాస్‌తో ఉంటున్నా సరే మీలాంటి వాళ్ళకైతే ఇది ఇంకా క్లియర్ మెసేజ్. అదేంటంటే మీ మదర్ ఇన్‌లాతో అండ్ మీ హస్బెండ్‌తో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉందండి. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో. అంటే నేనేదో నెగెటివ్‌గా చెప్పాలని చెప్పట్లేదు. బట్ సిట్యుయేషన్స్ అలా ఉన్నాయి. ఒకవేళ మీకు మ్యారేజ్ అవ్వకపోయినా సరే అంటే లవర్ ఉంటే డెఫినిట్‌గా మీ లవర్‌తో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు ఒక అమ్మాయి అయితే మాత్రం డెఫినిట్‌గా మీరేంటంటే అబ్బాయి వాళ్ళ మదరు ఇద్దరితో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉందండి. ఎందుకో కానీ వీళ్ళు చాలా ఫేక్‌గా ఉన్నారు. ఫేక్ చేస్తున్నారనమాట. మేబీ మీతో మంచిగా ఉంటుండి వెనక ఇంకేదో చేయడం కానీ, లేకపోతే ఇంకేవో కొత్తగా ప్లాన్ చేయడం కానీ, మిమ్మల్ని ట్రబుల్ చేయడం కోసం అలాంటివైతే నాకు కనిపిస్తున్నాయి. బట్ మీ దగ్గర ఏంటంటే మంచిగా ఉంటున్నట్టు ప్రిటెండ్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మీరు అబ్బాయి అయినా సరే మీరు ఒక లేడీతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందండి. ఆ లేడీ ఏంటంటే పాసిబుల్‌గా మీ ఏజ్ గ్రూప్ కాకుండా మీకంటే పెద్దవాళ్ళు అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీకంటే చిన్న అమ్మాయో లేకపోతే ఇంకా అంటే మీ ఏజ్ గ్రూప్ కానీ అలాంటి వాళ్ళు కాదు. కొంచెం మెచ్యూర్ విమెన్ అని ఎప్పుడైతే వచ్చిందో డెఫినిట్‌గా మీకంటే పెద్దవాళ్ళే. సో, అలాంటి లేడీస్‌తో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అదొక్కటే కాదు మీ లైఫ్‌లో ఎవరైనా ఒక ఇంపార్టెంట్ పర్సన్ అంటే మేల్ పర్సన్ ఉంటే మీ సర్కిల్‌లోని ఎవరైనా అవ్వచ్చు. ఎందుకంటే మీరు అబ్బాయిలైనప్పుడు ఏంటంటే చాలామందికి బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. ఇంట్లో పేరెంట్స్, ఫాదర్ ఫిగర్ ఉంటారు, బ్రదర్ ఫిగర్ ఉంటారు. అలాంటి వాళ్ళందరితో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీకు ఎక్కడైనా కొంచెం సస్పీషియస్‌గా అనిపిస్తుంటాయి. ఎందుకంటే ఇక్కడ ఒక ఫాల్స్ పర్సన్ అయితే ఉన్నారండి. ఇలా మీ చుట్టూ మీ సర్కిల్‌లోనే ఉన్నారు. వాళ్ళు ఏ రోజైనా సరే మీకేదో ఒక ప్రాబ్లమ్ క్రియేట్ చేయొచ్చు. లేకపోతే ఆల్రెడీ వాళ్ళేదో క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి కార్డ్ అయితే వచ్చింది. సో, మీరు డెఫినిట్‌గా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే నాకు కనిపిస్తుందండి. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఏంటంటే ఎవరో ఒకళ్ళని బ్లైండ్‌గా ట్రస్ట్ చేస్తుంటారు. వాళ్ళు మనకు క్లోజ్ కదా! వాళ్ళతో మనకు మంచి కనెక్షనే ఉంది కదా! అని. బట్ ఆ లాస్ట్ మినిట్‌లో వాళ్ళేం చేస్తారో, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో, వాళ్ళసలు ఏం ప్లాన్ చేస్తున్నారో, ఏ వేలో మిమ్మల్ని స్టాబ్ చేయడానికి చూస్తున్నారో, మీరు లేడీస్ అయినా, జెంట్స్ అయినా సరే కొంచెం చెప్పాను కదా! లేడీస్ ఎవరైతే మీకంటే కొంచెం పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. మీకు ఎవరైనా సరే అనుమానాస్పదంగా అనిపించినట్టయితే లేకపోతే వాళ్ళ బిహేవియర్ వల్ల అయినా సరే మీకు ఆ అనుమానం అనేది మొదలవుతుంది కదా! సో, జాగ్రత్తగా ఉండండి. ఇదేంటంటే కలిసున్న వాళ్ళకనే కాదండి దూరంగా ఉన్న వాళ్ళకి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఎవరైనా అవ్వచ్చు మొత్తానికి.
సో, ఇలా మీ లైఫ్‌లో ఏదైనా సరే ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైనా జరుగుతున్నా, లేకపోతే మీ లైఫ్‌లో ఏవైనా కొన్ని సీక్రెట్స్ ఉంటాయి కదా! అవి మాత్రం ఇప్పట్లో వీళ్ళతో షేర్ చేసుకోవద్దు. ఎందుకంటే మీరు వాళ్ళతో షేర్ చేసుకుంటే ఏమవుతుందంటే, వాళ్ళు అది కూడా ఒక ఛాన్స్ కింద తీసుకొని మిమ్మల్ని ఏదో ఒక వేలో సఫర్ చెయ్యొచ్చు. ఆర్ మీకు ఆ ట్రబుల్స్‌ని క్రియేట్ చేయొచ్చనమాట. ఆ ఛాన్స్ అయితే ఇవ్వొద్దు. ఇప్పట్లో మాత్రం మీకు ఏదైనా ఒకటి సీక్రెట్ అని అనిపించినా, మీ లైఫ్‌లో ఏవైనా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అవుతున్నాయి అనిపించినా సరే, ఎవరితో కూడా ఏది ఓపెన్‌గా షేర్ అయితే చేసుకోద్దండి. అనవసరంగా మీ ప్లాన్స్ అనేవి వాళ్ళు స్పాయిల్ చేయడానికి చూస్తారు. ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందో ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ పరంగా మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటో. ఓకే. హ్మ్. ఓకే. సో, నేనైతే క్లియర్‌గా చెప్తున్నానండి. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, మస్కులిన్ ఎనర్జీ అనేది మాత్రం చాలా డామినెంట్‌గా ఉందండి. చాలా వరకు కూడా వీళ్ళు మీ పర్సన్ డెఫినిట్‌గా వీళ్ళతో మీరేంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరు అబ్బాయి అయితే ఈ రీడింగ్ చూస్తున్న వాళ్ళు స్టిల్ నేను చెప్పాను కదా! మీ క్లోజ్ సర్కిల్‌లోనే ఎవరైనా జెంట్స్ ఉంటారు కదా! వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే అంత ఈజీగా వాళ్ళని ట్రస్ట్ చేయడానికి లేదనమాట. ఎందుకంటే వాళ్ళు నిజానికి వాళ్ళ లైఫ్‌లో అన్నీ ఉన్నాయి. మీరు అన్ని వేస్‌లో వాళ్ళని బానే ట్రీట్ చేశారు కానీ, స్టిల్ వాళ్ళకి మనసులో ఎక్కడో కానీ మీరంటే ఆ కోపం మాత్రం ఉందండి. అలా అని చెప్పి వాళ్ళు మీ మీద పగపట్టి, మీ మీద ప్రతీకారం తీర్చుకుంటారు అని నేను చెప్పను గానీ, మేబీ ఎందుకో కానీ వాళ్ళ నుంచి అంత పాజిటివ్ వైబ్స్ అయితే నాకు రావట్లేదు. అంటే ఎక్కడైనా సరే నమ్మిన చోటే కదా మోసం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరు ఎవరిని ట్రస్ట్ చేయలేదనుకోండి, మీరేం చేస్తారు? బౌండరీస్ ఫిక్స్ చేస్తారు. ఆ బౌండరీస్ అనేవి వాళ్ళు క్రాస్ చేయలేరు. మీరు కూడా అవి క్రాస్ చేయరు. సో, అక్కడ ఏమవుతుందంటే బిట్రేయల్ అనేది జరగదండి. చాలా వరకు ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు ఎంతలో ఉండాలో అంతలో ఉంటారు. ఎంతలో మాట్లాడాలో అంతలో మాట్లాడతారు. మీరు ఎంతలో ఉండాలో అంతలో ఉంటారు. ఎంతలో మాట్లాడాలో అంతలో మాట్లాడతారు. అలాంటి దగ్గర ఏంటంటే గొడవలు రావన్నమాట. అట్‌లీస్ట్ గొడవలు కాకపోయినా సరే వాళ్ళు మోసం చేయడానికి వాళ్ళకి అవకాశం దొరకదు. బట్ మీరు ఎప్పుడైతే వాళ్ళతోని ఎక్కువ చనువుగా ఉంటారో వాళ్ళేం చేస్తారంటే అడ్వాంటేజ్ తీసుకుంటారనమాట. అలా అని చెప్పి ఈ పర్సన్స్‌ని ఏంటంటే మీరు రాంగ్ పర్సన్, బ్యాడ్ పర్సన్ అని అనుకోవాల్సిన అవసరం లేదు కానీ, వాళ్ళ మీద మీరు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా పెట్టుకోలేరండి. నాకేమనిపిస్తుందంటే మీరు వాళ్ళ మీద ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. లేకపోతే వాళ్ళు ఇలానే ఉండాలి. లేకపోతే వీళ్ళ వల్లే మీరు హ్యాపీగా ఉంటారు. వీళ్ళుంటేనే మీరు హ్యాపీగా ఉంటారు. అలాంటి మైండ్ సెట్‌లో ఉన్నట్టున్నారు. సో, అదైతే అంత పెట్టుకోకపోతే మంచిది. అలా అని చెప్పి వీళ్ళకి దూరం అయిపోండి. వీళ్ళని విడిచిపెట్టేయండి అని నేను చెప్పను కానీ, కొంచెం వీళ్ళని ఏంటంటే కొంతకాలం వరకు వాచ్ చేయండి. అప్పుడే మీరు ఏది కూడా డిసైడ్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక వ్యక్తిని తొందరగా జడ్జ్ చేసేసి వాళ్ళ మీద బ్లేమ్ పెట్టేయడం అనేది అంత మంచిదైతే కాదు. సో, నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, కొంతకాలం ఈ వ్యక్తి నుంచి మీరు ఏది ఆశించొద్దు. ఎప్పుడైతే మీరు ఈ వ్యక్తి నుంచి ఏది ఆశించకుండా ప్రాక్టికల్‌గా థింక్ చేస్తూ కొంతవరకు రియాలిటీలో కూడా సిట్యుయేషన్ ఏంటి అని అనాలిసిస్ చేస్తారో థింగ్స్ ఏమవుతాయంటే బెటర్ అవుతాయండి. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తి మీద మీకు చాలా హోప్స్ ఆర్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అది వాళ్ళేంటంటే టైమ్ టు టైమ్ ఫిల్ చేశారు. చేయలేదని నేను చెప్పను కానీ, కంప్లీట్‌గా వాళ్ళు అంత హోప్‌లెస్ అయ్యుంటే మీరు వాళ్ళతో ఉండరు కదా! ఈ పాటికి ఇద్దరి మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ అయినా వచ్చుండేవి. బట్ అదిక్కడ సిట్యుయేషన్ అయితే కాదు. కానీ, ఇప్పుడు మాత్రం వీళ్ళ మీద మీరు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని ఇలానే జరగాలి, అదే జరిగితే బావుంటుంది అని మాత్రం అనుకోవడానికి లేదండి. కొంత టైం తీసుకొని వీళ్ళని కొంత వాచ్ చేస్తూ వీళ్ళు పర్వాలేదు అనుకున్న తర్వాత మీరేంటంటే వీళ్ళ దగ్గర ఓపెన్‌గా ఉండొచ్చు. బట్ ఏదైనా సరే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడానికైతే లేదు. అంటే మీరు అనుకోవచ్చు, అదేంటండి మీరు అలా అంటారు, ఇష్టపడిన వాళ్ళ దగ్గరే కదా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. బయట వాళ్ళ దగ్గర నుంచి అయితే మేము అలా ఎక్స్‌పెక్ట్ చేస్తాం. వాళ్ళనేమైనా అడగగలమా అని. మీరు చెప్పింది 100% నిజమే. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితికి మీరది ఎఫర్డ్ చేయలేరని చెప్తాను నేనైతే. అలా అని చెప్పి ఈ వ్యక్తిని విడిచిపెట్టేయండి అని కూడా నేను అస్సలు చెప్పను. ఎందుకంటే ఈ వ్యక్తులు ఈరోజు ఇలా ఉన్నారు కానీ డెఫినిట్‌గా ఏదో ఒక రోజు మారుతారండి. ప్రతి మనిషికి కూడా ఇంకో ఛాన్స్ ఇవ్వడం అనేది ఒకటి ఉంటుంది కదా! సో, అలానే ఇంకో ఛాన్స్ ఇవ్వండి. మేబీ ఇప్పుడు వీళ్ళేంటంటే కొంతవరకు అంతా నార్మల్‌గానే మీకు అనిపించొచ్చు. బట్ రైట్ టైమ్ కోసం చూడొచ్చు. వాళ్ళ మెంటాలిటీ ఏంటనేది మీకైతే తెలుస్తుంది.
సో, అప్పుడే ఎవరికీ కూడా ఏ ఛాన్సు ఇవ్వద్దు. అలా అని చెప్పి నేను ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. అదేంటంటే ఎక్కువ మిమ్మల్ని మీరు ఎక్స్‌పోజ్ చేసుకోవద్దు. లైక్ ఏంటంటే మీ ఒపీనియన్స్ కానీ, లేకపోతే మీ ప్లాన్స్ కానీ ఏది కూడా ట్రాన్స్‌పరెంట్‌గా ఓపెన్ అప్ అవ్వద్దండి ఎక్కడా కూడాను. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది సైలెంట్‌గా చేసి తర్వాత అవన్నీ కూడా రివీల్ చేయండి. వన్స్ మీరేంటంటే ఓపెన్ అప్ అయిపోయి అలా అంతా ఎక్స్‌పోజ్ చేస్తే ఏమవుతదంటే థింగ్స్ అనేవి కాంప్లికేట్ అయిపోతాయి. అనవసరంగా ఎక్కడికో తీసుకువెళ్ళినట్టు అవుతుంది. సో, అది మాత్రం ఆలోచించుకోండి. తర్వాత మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. ఎందుకో కానీ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు. ఎందుకంటే మీలో చాలామంది ఏంటంటే ఎక్కువ ఫ్యాంటసీస్‌లో ఉంటున్నట్టున్నారు. ఆర్ అట్‌లీస్ట్ పాస్ట్‌లో ఈ పర్సన్ పరంగా మీరు చూసినవే అదే ఇంకా నిజం. లేకపోతే అదే కరెక్ట్ అనే ఆ మైండ్‌సెట్‌లో ఉన్నట్టున్నారు. సో, దాని నుంచి మీరు బయటకి రావాల్సిన అవసరం అయితే ఉందండి. అండ్ చూద్దాం అసలు ఇంకా యూనివర్స్ మీకు ఫైనల్‌గా అసలు ఏం గైడెన్స్ ఇస్తుంది స్ట్రెయిట్‌గా. యూనివర్స్ నుంచి ఆ స్ట్రెయిట్ మెసేజ్ ఏంటనేది అయితే చూద్దాం. ఏ విన్ విన్ ఔట్‌కమ్ ఈస్ ఫోర్‌కాస్ట్. సో, ఇలాంటి కార్డ్ ఒకటి వచ్చిందంటే అర్థం ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా! పర్టిక్యులర్‌గా మీరు మీ లైఫ్‌లో ఇప్పుడు ఈ పర్సన్ పరంగా ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్స్ కానీ, లేకపోతే కమింగ్ డేస్‌లో అంటే ఈ వ్యక్తి మిమ్మల్ని ఏమైనా మోసం చేస్తారేమో, వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలని మీరు అంటే ఇప్పుడు తెలుసుకున్న దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ వ్యక్తిని మీరు విడిచిపెట్టేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ మీరు ఇక్కడ ఏంటంటే స్మార్ట్‌గా యాక్ట్ చేస్తే సరిపోతుంది. ఎప్పుడైతే మీరు ఈ వ్యక్తిని చాలా జాగ్రత్తగా డీల్ చేస్తారో, లేకపోతే వీళ్ళ విషయంలోని స్మార్ట్‌గా బిహేవ్ చేస్తారో, డెఫినెట్‌గా మీరే ఇక్కడ విన్ అవుతారనమాట. వాళ్ళు కూడా ఏంటి మీరిది నోటీస్ చేశారు, లేకపోతే మీరు ఓపెన్ అప్ అవ్వకుండా ఇలా మేనేజ్ చేసినంత కాలం వాళ్ళకి కూడా ఏమనిపిస్తుందంటే మీకేం తెలీదు. మీరు ఇన్నోసెంట్. అలాంటి ఆలోచనలోనే వాళ్ళుంటారండి. సో, దానివల్ల వాళ్ళేంటంటే అలర్ట్ అవ్వరనమాట. నార్మల్‌గా ఛాన్స్ కోసం చూడడం కానీ, లేకపోతే ఏం చేస్తే బావుంటుందని ఆలోచించడం కానీ, ఇలాంటివి చేస్తారు. అంటే ఇది ఎప్పటి వరకు జరుగుతుందంటే, మీరు ఏది తెలియనట్టు ఉంటూ, మీరు చేయాల్సింది మీరు చేస్తున్నప్పుడు, లేకపోతే మీరు కొంత సిట్యుయేషన్స్‌ని మీ కంట్రోల్‌లోకి తెచ్చుకోవడానికి చూసినంత వరకు కూడాను, డెఫినిట్‌గా ఈ సిట్యుయేషన్ అనేది ఇలానే ఉంటుందనమాట. వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేరు. ఎందుకంటే మీరు అలర్ట్‌గా ఉంటారు. వాళ్ళు అలర్ట్‌గా ఉండరు. ఎందుకంటే మీకు తెలీదు అనే ఆ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి. బట్ వన్స్ మీరు ఓపెన్ అప్ అయిపోయి మాకు తెలుసు అన్నట్టుగానే మీరు బిహేవ్ చేస్తే మీ లైఫ్‌లో అంటే ఈ పర్సన్ పరంగా డెఫినిట్‌గా వాళ్ళు కూడా అలర్ట్ అయిపోయి నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తారు. అలా అని చెప్పి ఏంటంటే ఇంటెన్షనల్‌గా హర్ట్ చేయకపోవచ్చు. బట్ ఛాన్స్ దొరికితే మాత్రం తీసుకుంటారు. ఆ ఛాన్స్ మీరు వాళ్ళకి ఇవ్వకూడదు. మీరు ఎప్పుడైతే ఇలా స్మార్ట్‌గా డీల్ చేస్తారో ఈ సిట్యుయేషన్‌ని వాళ్ళకి దొరకకుండా వాళ్ళు అంటే చేసే పనుల్లో వాళ్ళే ఇరుక్కున్నట్టుగా ఎప్పుడైతే మీరు వాళ్ళ మీద అలాంటి ప్లాన్స్ వేస్తారో డెఫినిట్‌గా థింగ్స్ అనేవి ఏంటంటే మీ ఫేవర్‌లోనే వర్కౌట్ అవుతాయి. అలా అని చెప్పి అది వాళ్ళు రియలైజ్ కూడా అవ్వలేరు. సో, మీరేంటంటే అల్టిమేట్‌గా సేఫ్ జోన్‌లోనే ఉంటారు. అదే దీని మీనింగ్ అనమాట. సో, ఎప్పటికైనా సరే మీరేంటంటే ఇలాంటి వ్యక్తులు మీ లైఫ్‌లో ఉంటే, ఇలా వాళ్ళ గురించి మీకేదైనా తెలిస్తే జాగ్రత్త పడండి. ఒకవేళ ఇలాంటి వ్యక్తులు కాదు వాళ్ళు, మంచి వాళ్ళే, అలా ఎప్పుడూ చేయరు అని మీకెక్కడైనా అనిపిస్తే, వాళ్ళని ఈ రోజు నుంచైనా సరే వాచ్ చేయడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఏ మనిషి ఎలా ఉంటారో తెలీదు. వాళ్ళ మనసులో ఏముంటుందో తెలీదు. బయటకి ఒకలా ఉండొచ్చు, లోపల ఇంకోలా ఉండొచ్చు. సో, మీరేంటంటే బయటకున్న వ్యక్తిని చూసారు కానీ, లోపల ఎలాంటి వ్యక్తో చూడలేదు కాబట్టి, ఇప్పుడు ఆ లోపల వ్యక్తి మీద మీరు ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. అలా మీరు ఎప్పుడైతే ఫోకస్ పెడతారో, ఎప్పుడైతే దాని ప్రకారం మీరు అన్నీ చేయడం స్టార్ట్ చేస్తారో, డెఫినిట్‌గా థింగ్స్‌ని ఏంటంటే మీరు హ్యాండిల్ చేయగలుగుతారండి. ఈ విషయంలోని అంటే మెయిన్ ఈ వ్యక్తి పరంగా మీరేంటంటే తొందరపడి ఏదో ఒకటి డిసైడ్ అయిపోవాల్సిన అవసరం లేదు. స్లోగానే డిసైడ్ అవ్వండి. థింగ్స్ బెటర్‌గానే వర్కౌట్ అవుతాయి. మీరు దీనికోసం అయితే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మేబీ ఇది మీకు పెద్ద విషయంలా అనిపించొచ్చు. బట్ ఎంత పెద్ద విషయం అయినా సరే హ్యాండిల్ చేసే కెపాసిటీ మీకుంది కాబట్టే యూనివర్స్ మీ ముందుకు ఇలాంటి ప్రాబ్లమ్ తీసుకొచ్చింది. సో, దీన్ని ఏంటంటే మీరు సార్ట్ ఔట్ చేయగలరు. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయండి ఫస్ట్. అంతే. మీ ఇన్నర్ స్ట్రెంగ్త్‌ని మీరు ట్రస్ట్ చేయండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. ఎందుకంటే మీలో ఇంకా చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను.
అలానే మీ సిట్యుయేషన్ గురించి మీకు ఇంకా క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.